ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీ ఆహారమునకు మేకపాలు సమృద్ధియగును. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 27వ చరణంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుడు మన యొక్క భౌతిక అవసరతలు కూడా ఆయన యొక్క చిత్తంలో తీర్చాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. అయితే మనకు కావలసిన అక్కరలు అవసరతలన్నీ కూడా పరలోకపు తండ్రికి తెలియను. కానీ దేవుడు మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అన్నిటిని మనము సమకూర్చుకోవాలి అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం ప్రకారం మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవునికి మన యొక్క ఆత్మీయ జీవితంలో మొదటి స్థానం ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో సర్వ సమృద్ధిని దేవుని ద్వారా మనం పొందుకునే వారంగా ఉంటాం. దీనికి చక్కటి ఉదాహరణ సొలొమోను దైవజనుడు. తన జీవితంలో ఆ రాజు దేవుడు తనకు ప్రత్యక్షమై అడిగినప్పుడు శత్రువుల ప్రాణంనైనను ఐశ్వర్యములను అడగక తాను దేవుని యొక్క బుద్ధి జ్ఞానములను అడుగుతూ వచ్చినట్లుగా మనం చూడగలం. బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, బుద్ధి జ్ఞానముల సర్వసంపదయు ఆయన యందు గుప్తములై ఉంటున్నవి అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క సన్నిధిని, దేవుని వాక్యాన్ని, దేవుని ప్రసన్నతను మనం ఎప్పుడైతే వెతికే వారంగా ఉంటామో మన యొక్క ఆత్మీయ జీవితంలో మన భౌతిక అవసరతలు అక్కర్లు కూడా దేవుడు తీర్చేవాడుగా ఉంటాడు. దేవుడు బుద్ధి జ్ఞానములతో పాటు కూడా ఐశ్వర్య ఘనతలు కూడా దేవుడు సొలొమోనుకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇలాగన మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క సన్నిధిని ఎప్పుడైతే మనం గుర్తించి మొదటి స్థానం ఇవ్వగలుగుతామో మనము దీవించబడతాం. సారెపాతు విధవరాలు తన జీవితంలో తనకున్న పట్టెడి పిండి, కొంచెము నూనె, వాటితో తాను మొదట చేసిన అప్పము దైవజనుని యొక్క ఆజ్ఞ ప్రకారము ఏలియా దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు తాను తన కుమారుడు కరువు దినాల్లో సంరక్షించబడుతూ పోషించబడుతూ వచ్చినారు. అలాంటి సమృద్ధిని నీ యొక్క జీవితంలో కూడా దేవుడు నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. అటువంటి సమృద్ధిని మనం పొందుకోవాలి అంటే ప్రభువును మనం మొదట వెతికే వారంగా ఉండాలి. దేవుని వాక్యంలో రాయబడి, నీ మందిర సమృద్ధి వలన వారు తృప్తిపరచబడుచున్నారు అంటున్నారు. దేవుని యొక్క మందిరంలో సమృద్ధి ఉంటుంది కనుక ఆ సమృద్ధిని గుర్తించి ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతామో మనము దీవించబడతాం. మన ద్వారా అనేకులు దీవించబడేవారుగా ఉంటారు. ప్రభువు మిమ్మల్ని దీవించుగాక.